సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది, ఇది మొత్తం జగన్ గారి ప్లారే అంటూ కూడా చెప్పడం జరిగింది. అది కరెక్ట్ కాదు. అది ఆ మాట అనకూడదు, తప్పు. ఆయన పెద్దవాడు అయ్యుండి అన్ని అడ్మినిస్ట్రేషన్ పవర్ ఉండి ఎవరో అతను వెనక మొన్న వచ్చిన ఆయన జగన్ గారిని గురించి ఆయన ఇంకా వేరే రకం మాట్లాడి ఆయన పరువును దిగదార్చుకోవడం తప్ప రెండోది కాదు, తప్పది. అలా అనకూడదు. ఆయన అయితే బుడిమేర గండ్లు కొట్టేసి ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్నారంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అంటున్నమాట. అది అంటున్నారు కానీ అదేం కాదు. ఇది ప్రకృతి భగవంతుని యొక్క విపత్తు అంతే. భగవంతుడి ద్వారా జరిగింది. ఒక విషయం ఏంటంటే పాపం పెరిగిందండి, దాన్ని ఎవడు అదుపు చేయలేడండి. భగవంతుడే దాని శిక్ష అంతే. ఎవరు రాజకీయ నాయకులు అంటాగలేదు. ఎవరు రాజ్యంలో వస్తే వాడు అంటూ ఉంటారు, చెప్తూ ఉంటారు. ఒకళ్ళ మీద విమర్శ చేయడం తప్పు. అది కాబట్టి ఇది భగవంతుడి యొక్క విధానం అంతే. కృష్ణా బ్యారేజీకి వరదలు రావటం, దాంతోపాటు పొడవలు కొట్టుకు రావటం, ఇది మొత్తం కూడా కుట్ర జరిగిందంటూ కూడా వస్తున్న ఆరోపణలు, ఇందులో వాస్తవం ఎంతవరకు ఉందంటారు? ఈ ఆరోపణలు అంటే చేస్తూ ఉంటారండి. మరి రాజకీయ నాయకులు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు, అవన్నీ పట్టించుకోకూడదు. ఇది భగవంతుడు చేసిన ప్రకృతి విపరీతం ఇది. అంతేగాని వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అనుకుంటే సరైనటువంటిది కాదు. ప్రజల క్షేమం కోరుకుంటారు ఎవరు చూసినా. కాబట్టి అలాంటిది ఎప్పుడు అనుకోవద్దు. ఇది భగవంతుడు విపత్తు అంతే. బ్రిడ్జి కనుక భారీగా డ్యామేజ్ అయినట్టయితే విజయవాడ మొత్తం మునిగిపోయేది, ప్రజలు మొత్తం భారీగా చనిపోయే వాళ్ళు అని చెప్పి. ఏమవుతాం, బ్యారేజీ కొట్టుకుపోయినా ఏమవుతాం, అంత తేలిక ఏం కాదు. భగవంతుడు ఎప్పుడు చేయాలి అప్పుడే చేస్తాడు. బ్యారేజీ కొట్టుకుపోయినంత మాత్రం అన్నది. కేఎల్ రావు గారు కట్టిన భిక్ష అది మనకు. అంతకుముందు రాలేదు వరదలో, ఆయన కట్టిందే కదా కేఎల్ రావు గారు. కాబట్టి అట్లా దుష్ప్రచారంతో అది కొట్టుకుపోతే ఇది కొట్టుకోని కాదండి. దేవుడు చేయాల్సిందోనే ఏదైనా చేస్తాడు అంతే. కృష్ణా బ్యారేజీకి వరద రావటం, పడవలు కొట్టుకు రావటం, ఇది మొత్తం కూడా జగన్ ప్లాన్ అంటూ కూడా కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇందులో నిజం ఉందంటారా? రూమరే అని మీరే చెప్తున్నారు, నిజాన్ని ఎలా చెప్పగలుగుతాం మేమైనా కానీ. అది ఎందుకంటే ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మానవత్వం ఉన్నాడు ఎవడు అలాంటి చేయడు. స్వయాన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది, ఇది మొత్తం చెప్పండి జగన్ గారి ప్లాన్ అంటూ కూడా చెప్పడం జరిగింది. ఏమండి, ఇప్పుడు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళని తిట్టడం, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు తిట్టడం కామనే కదా. ఇప్పుడు ప్రతిపక్షం కూడాను ఏముంటుంది, ఇంత చేసినా కూడా ఆ ప్రభుత్వాన్ని నిందించట్లేదా? మామూలే, సహజమే. అది ఇద్దరి మధ్య శత్రుత్వం ఉన్నప్పుడు వేరే వాడు చేసినా కూడా అవతలోడే చేశాడని చెప్తారుగా. పరిస్థితి అయితే చాలా దారుణం. అటువంటి దాంట్లో ఎవరైనా చెయ్యడనే అనుకుంటున్నాం, చేశాడా లేదనేది ఆ భగవంతుడికే వదిలేయాలి సార్. అలా అన్నోడు పురుగులు పడిపోతాడు సార్. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంట్లో నలుగురు ఉంటాం, పిల్లలు, నలుగురికి న్యాయం జరగదు. ఇప్పుడు ఏదైనా మంచి కర్రీ దొరుకుద్ది ఇంట్లో, వండినప్పుడు ఏం చేస్తారు, ఎవరు ముందు తింటే వాళ్ళకి అయిపోతూ ఉంటుంది. అట్లాగే ఏంటంటే తీసుకునేలో తీసుకోవటం, లాస్ట్ వాళ్ళకి వెళ్ళకపోవటం. ఇప్పుడు మనం 10 మంది ఉన్నాం అనుకో, 10 మందికి న్యాయం జరగదు. 9 మంది జరిగిన ఆ ఒక్కదాన్ని పట్టుకొని ఏలాటం అనేది కరెక్ట్ కాదు. నాకు తెలిసి ఇప్పటివరకు ఎవరు చేసి ఉండరు, అంత బాగా చేశారు. ఇంకా అంతకంటే ఏం చేస్తారు సార్? నోటికి ముద్దలు పెట్టాలా? తీసుకొచ్చి ఇంటి దగ్గరికి వచ్చి తీసుకొచ్చేస్తున్నారు. ఇంకా చేయలేదని అంటే ఎట్లా కుదిరింది? చాలా బాగా చేశారు. ఆయనకు 2 చేతులు దండం పెట్టినా కూడా తక్కువే. నిందలు వేయడం అనేది ఇటువంటి టైంలో రూమర్లు ఎవరు తీయకూడదు. ఎందుకంటే చేసే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ పోద్ది. అది ప్రకృతి వైపరీత్యం అండి. డిజాస్టర్స్ అయ్యా ఎవరు చెప్పి రావు, అర్థమైందండి. ఇప్పుడు మరి రోజు పొద్దున కూడా వార్తల్లో ఏమని చెప్పారు, చిరుజల్లులు పడవచ్చు, ఎలర్ట్గా ఉండని అంటున్నారు. మరి వర్షం పట్టలేదు, అది గవర్నమెంట్ తప్ప. జగన్ ప్రభుత్వంలో 10,000 ఇచ్చాడు, మమ్మల్ని ఎవరు ఆపలా. మేము ఎక్కడి నుంచి ఎక్కడి దాకైనా వెళ్ళాం. అందరూ చెబుతారు, మా డ్రైవర్లు అందరూ కేసులు రాయలా. ఏ ఊరైనా వెళ్ళాం, ఎక్కడికైనా వెళ్ళాం, తిరిగాం, శుభ్రంగా ఉంది. 10,000 ఇచ్చాడు, ఆయన వరకు ఆయన మంచి చేశాడు. ఇప్పుడు ఈయన వచ్చి ఫ్రీ బస్సులు అంటున్నాడు. ఫ్రీ బస్సులు అయితే ఒక 10 మంది లేదా 180 మంది అయితే నష్టపోతారన్న. ఏంటి ఆయన మరి ఆటో డ్రైవర్లు అందరూ దయించి మంచి నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు గారిని కోరుకుంటాం. అయితే తెలంగాణ ప్రభుత్వంలో ఇది అమలైంది, ఫెయిల్ అయిందంటూ కూడా ఏపీలో కనుక కూడా పెడితే కనుక ఇలా ఎక్కడ కూడా ఫెయిల్ అయితేనే రూమర్స్ అయితే వస్తున్నాయి. అలా జరిగే అవకాశం ఉందంటారా? కంపల్సరీగా జరిగిద్దండి అది. ఎందుకంటే మీరే చూశారు, తెలంగాణలో పెడితే బియ్యం ఏరుకుంటా కూడా పక్క సెంటర్కి వెళ్తారు, కూరగాయలకు కూడా అలాగే వెళ్ళారు. బ్రష్ చేసుకుంటా కూడా చూసాం మనం చాలా వీడియోలు. బ్రష్ చేసుకుంటా కూడా పై సెంటర్కి వెళ్ళి కడుక్కొని మళ్ళీ వచ్చి దిగిన వాళ్ళు ఉన్నారు. ఏంటి అదైతే కరెక్ట్ కాదన్న. పెడతాం అయితే అది చాలా మంది మా ఆటో డ్రైవర్లు చాలా వరకు నష్టపోతారు. ఏంటి దయించి మా యందు ఆయన చెప్పారు, సంవత్సరానికి ఏదో 15,000 బ్యాడ్జీ ఉన్న వాళ్ళకి, ఏవి ఉన్న వాళ్ళకి వేస్తా అని. ఒక్క కార్యక్రమం కూడా మా ఆటో డ్రైవర్లు అందరికి చేస్తే ఆయనకి రుణపడి ఉంటాం. ఆ 15,000 మాకేదో జరిగిద్ది, మేము సోమవారపోతులం అవుతామని కాదు. మాకు ఏదైనా బ్రేకో ఇన్సూరెన్స్ అయిపోయినప్పుడు అట్లా కట్టుకుంటూ ఉంటుంది. కొంతమంది ఉంటారు డ్రైవర్లు, కొంతమంది ఏమో తాటాకు ఉపయోగించుకుంటారు, ఉంటారు. అందరూ ఒకలాగా ఉండరు. కొంతమంది ఏంటంటే 15,000 పోండి అని చెప్పేసి
కొంతమంది తాగుతారు. అది ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చేదాని వలన ఎవరు చెడిపోవటం కాదు. ఇప్పుడు ఆయన 10,000 ఇచ్చాడని చెడిపోలేదు, ఈయన 15,000 ఇస్తాడని చెడిపోం. తెల్లారితే మా కష్టం మేము పడాలి, మా ఇది మేము చేసుకోవాలి. మాకేం లేదు, ఆయన 15,000 ఇచ్చాడు బ్యాడ్జీ ఉన్న వాళ్ళకి, మామూలు లైసెన్స్ ఉన్న వాళ్ళకి. మాకు దాన్ని ఇన్సూరెన్స్ కట్టుకుంటాం అండ్ కాగితాలన్నీ ఫిట్నెస్లో పెట్టుకుంటాం. మాకు పోలీసులు ఆపినా కూడా అప్పుడు ఏమి ఇబ్బంది ఉండదు కదా. ఇప్పుడు ఏంటంటే ఆటో వాడికి ఫ్రీ బస్ పెడితే వాళ్ళు రోజు 300-400 తోలుకుంటాం, లేకపోతే తోలితే 500 తోలుతాం. ఇప్పుడు ఆ ఫ్రీ బస్ పెడతాం వెళ్తే 300-400 కూడా మాకు రావు. ఇవాళ ఓన్లీ బండి కిస్తీ కట్టుకోవాలంటే నెలకు 10,000 కట్టాలి. ఇవాళ 10,500 11,000 అలా కట్టాలంటే అవి కట్టుకొని ఇంట్లో చూసుకోవాలంటే ఈ 500 చాలు. ఈ 500లో 300 రూపాయలు ఇంట్లో తీసుకున్నారు, 200 గ్యాస్ కొట్టించుకుంటే మాకేం మిగిలేదు ఏం లేదు ఏంటి. ఆ ఫ్రీ బస్ అనేది మరి ఆయనకే వదిలేస్తున్నాం. అది గత ప్రభుత్వంలో మాకు ఎక్కడ చూసినా కేసులు రాయలేదు. ఈ ప్రభుత్వంలో రావడంతోనే ఆటో డ్రైవర్ల మీద పడేసి కేసులు రాస్తున్నారంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే వస్తున్నాయి. అంటే కేసులు రాస్తున్నారంటే అన్నగారు చాలా వరకు అవుట్ ఆఫ్ బళ్ళు సిటీలోకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు అంతకుముందు ఏంటి సిటీకి ఎంత లిమిట్ అని ఉండేది, అంత లిమిట్ వరకే వచ్చాయి. ఇప్పుడు ఏంటి పామార్ నుంచి వచ్చేస్తున్నాయి, బందర్ నుంచి వస్తున్నాయి. అంటే ఎవరికాళ్ళు పొట్ట తిప్పలే, వేరే కానీ కాదు. వాళ్ళకి ఒక్కొక్కరికి ఇంత లిమిట్ అని పెడితే సిటీకి ఏంటంటే రద్దీ ఎక్కువైపోయి పోలీసులు కూడా కేసులు రాస్తున్నారు. ఇప్పుడు అన్ని ఊర్ల నుంచి సిటీకి వెళ్ళాలి కంపల్సరీగా. అన్ని ఊర్ల నుంచి వెళ్తుంటే ఏమవుతుంది, సిటీకి రద్దీ ఎక్కువైపోతుంది, బస్సుల కన్నా ఎక్కువ కనపడుతున్నాయి. మరి వాళ్ళు ఎవరి మీద పడతారు, మా మీద పడతారు కదా. అందుకని ఇంత లిమిట్ వరకు అని పెడితే ప్రతిదీ సరిపోద్ది. సిటీ లిమిట్ ఇన్ని కిలోమీటర్ల వరకు అని సిటీ లిమిట్ పెడితే బెటర్ అని నా ఉద్దేశం. అప్పుడు వాళ్ళు కూడా కేసులు రాయడానికి అవకాశం ఉండదు కదా. అదే ఆయన ఇచ్చే 15,000 అయితే మాకు ఇన్సూరెన్స్ బ్రేక్ అవి చేయించుకుంటే ఇన్సూరెన్స్ 7,000, బ్రేక్ 3,000 అవుతుంది, 10,000 అవుతుంది. ఆయన ఇచ్చే 5,000 ఇంకా పైన మిగిలితే బండి రిపేర్లు అని చేయించుకుంటాం. ఆ ఒకటే సాయం చేయాలని కోరుకుంటున్నాం చంద్రబాబు గారు. అవన్నీ ఏదో వచ్చేసినాయి, కొట్టేసుకున్నాయి. ఇద్దరు ఒకళ్ళ దాని మీద ఒకళ్ళు అనుకోవడమే తప్పించి అవి ఎవరు చేసింది ఇంతవరకు అయితే బయటికి రాలేదు. టీడీపీలో ఉన్నవాళ్ళు వైసీపీ వాళ్ళు అన్నారు, వైసీపీలో జరిగితే టీడీపీ అంటారు. అవన్నీ ఇంకా క్లారిటీ అనేది ఎవరు చేసింది అనేది కూడా రాలేదు. ఇవాళ మళ్ళీ న్యూస్లో లోకేష్ ఫ్రెండ్స్ అని వచ్చింది. కాకపోతే ఏంటంటే ఎంత ప్లాన్గా చేసింది అయితే కాదు, ఏదో కొట్టుకొచ్చేసినాయి వరదల ప్రభావం వల్ల. స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు గారే చెప్పడం జరిగింది, ఇది మొత్తం జగన్ ప్లాన్, జగన్ కుట్ర అంటూ చెబుతూ ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు అట్లా చెప్పుకోవడం తప్పించి అదైతే కావాలని చేసింది అయితే కాదని. ఈ వరద తాకిడి కూడా బాగా ఎక్కువగా ఉంది కదా, దానివల్ల ఈ కొట్టుకొచ్చేసి ఉంటాయని అనుకోవటం. అది వైసీపీ పాలనలో ఇంతకుముందు గండ్లు కొట్టారు కాబట్టి బుడమేరుకి ఆ కాలంలో అంత వరద ఇప్పుడు వచ్చి రాలేదు. ఇప్పుడు వరకు కూడా ఈ 60-70 సంవత్సరాల్లో కూడా అంత వరద ఇప్పుడు రాలేదు కాబట్టి బుడమేరుకి గండి కొట్టి ఉన్నారు. దానివల్ల ఇప్పుడు బయటకు వచ్చేసరికి బుడమేరు గండి కొట్టారు చంద్రబాబు నాయుడు అని అంటున్నారు, కానీ అదైతే వాస్తవం కాదు. అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా అనడం జరిగింది, బుడమేరకు గండ్లు కొట్టారు, ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్నారంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు అంటున్నమాట. ఆ కాలంలో అయితే బుడమేరుకి ఇంత వరద ఇప్పుడు వచ్చి ఉండదు, వాళ్ళు కూడా అంతకుముందు గండి కొట్టారు. ఆ గండిల ద్వారానే బుడమేరు ద్వారా వచ్చింది రావటం, అదైతే వాస్తవం. అయితే వాతావరణ శాఖ ప్రభుత్వానికి ముందుగానే అలర్ట్ జారీ చేసింది, కానీ ప్రజలకు అప్రమత్తం చేయలేదని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు అంటున్నారు. ఇంత బుడమేరుకి గండి ఉందని చెప్పి ఇంతవరకు ఎవరు తెలియదు కదా, అంత దాకా వచ్చిద్దని చెప్పి ఎవరు అంత వచ్చిద్దని ఊహించలేదు. దానివల్ల బుడమేరు దెబ్బతింటాం ఇవన్నీ జరిగినాయి. కానీ ఇప్పుడు మళ్ళీ ఎమ్మటే ఒక పక్క వరదలు వస్తున్నా కూడా దగ్గరుండి మరి ఎక్కడైతే గండిగా అవన్నీ మొత్తం పూడ్చుకురావడం చేయటం జరిగింది.